ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి 90% వచ్చింది, అతను ఓసీ, అతనికి రిజర్వేషన్ లేదు. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి 35% వచ్చింది, కానీ బికాస్ ఆఫ్ రిజర్వేషన్ హీ గాట్ పాస్డ్. సో మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? చేస్తాం. ఎందుకు? వై బికాజ్ కొన్ని కదా చాలా మంది అందరూ అంటే ఏమంటారు ఫినాన్షియల్ గా స్టేబుల్ ఉంటారు. కొన్ని ప్లేసెస్ లో డ్రైవర్ పీపుల్స్ ఉంటారు, ఫినాన్షియల్ గా స్టేబుల్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ దాంట్లో ఒక 10 మెంబర్స్ పీపుల్స్ లలో వన్ ఆఫ్ ద పర్సన్ అనే వాళ్ళు వాళ్ళని చదివేయడమే కొంతమంది ఫ్యామిలీస్ కి చాలా రిస్కీ ఉంటది. సో అలాంటి పర్సన్ కి మనం ఫినాన్షియల్ గా గవర్నమెంట్ పబ్లిక్ గా ఒక జాబ్ ఇస్తున్నాం అంటే దాని రిజర్వేషన్ అనే అంటే నాకు తెలిసి అది ఉంటేనే కదా వస్తుంది అనేది. తరగతి వాళ్ళు అనేది ఒక స్టేజ్ లోకి వస్తారు కదా, స్టేజ్ లోకి వస్తారు కదా, కావాలి అని అంటే కొంచెం ఉండాలి కదా, రిజర్వేషన్ అనేది ఉంటేనే కదా వస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ లో కూడా అంటే వెనుకబడిన వాళ్ళు వెనుకబడినట్టే అవుతారు కదా. చాలా మంచి పాయింట్ అది. కానీ అందరు ఏమంటున్నారంటే 35% వచ్చిన అబ్బాయి డాక్టర్ అయిపోతే మంచిగా ట్రీట్మెంట్ చేయలేడు అట్లా అని కూడా అంటున్నారు. కానీ ఎందుకు చేయలేడు? తను కూడా చదువుకొని 35% పాస్ అయ్యాడు కదా. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ లో 100కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. 35 మార్క్స్ తోటే పాస్ అయిన వాళ్ళు ఎవ్రీ స్టూడెంట్ ఉంటారు. వన్ ఆఫ్ ద ర్యాంక్ ఒక్క పర్సన్ కే వస్తుంది. మిగతా స్టూడెంట్స్ అందరు 35 మార్క్స్ తోటే పాస్ అయినారు. నేను కూడా ఆ మార్క్స్ తోటే పాస్ అయినా, కానీ మంచి జాబ్ చేస్తున్నా కదా. బ్యాక్ బెంచర్స్ మంచి జాబ్ చేస్తారు, ఫ్రంట్ బెంచర్స్ నాలెడ్జ్ ఉందండి కన్ఫర్మ్ చేయలేం కదా. మీరు ఉమెన్ రిజర్వేషన్ ని సపోర్ట్ చేస్తారా? 100% చేస్తాం. బికాజ్ ఆఫ్ ప్రెజెంట్ ఉన్నదంతా ఉమెనే కదా. Right, thank you so much guys. Yeah, thank you. If a family has benefited from reservation for several generations and is now financially stable, so should the next generation continue receiving the same benefits? No. Why? A knowledge one should need to get the new opportunities, right? Yes. So you are not supporting the reservations? No. If reservation was never introduced in India, where do you think India would be today? Maybe a developed country Okay. than a developing country. Okay. And one more question, do you support women reservations? No. Why? All are equal. That's wonderful answer coming from a girl. If reservation was never introduced, where do you think India would be today? India would be in the top position. Why? Because రిజర్వేషన్ వల్ల చాలామంది స్టూడెంట్స్కి రావట్లేదు సీట్. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. టాపర్స్కి ఏమో సీట్ రావడం కష్టం ఉంది. అంటే మనం ఎంత టాప్ చదివినా కూడా సీట్ రావట్లేదు, టాప్ స్కోర్ చేసినా కూడా. రిజర్వేషన్ వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ చేస్తే వాళ్ళు సీట్ వచ్చేస్తుంది వాళ్ళకి. మనం అంత కష్టపడి సీట్ రాకపోవడం వల్ల మనం చదవలేకపోతున్నాం, వేరే కాలేజ్లో పోయి ప్రైవేట్ కాలేజ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి రిజర్వేషన్ ఉన్నా కూడా చాలామంది ప్రైవేట్ కాలేజ్కి వస్తున్నారు, వాళ్ళకి వచ్చినాక కూడా సీటు వాళ్ళకి రావట్లేదు, మనకి రావట్లేదు. ఇక దీనివల్ల మనకేం యూజ్ ఉంటుంది. That's wonderful answer, bhai. And do you support women reservation? All the people are equal, no? Gender equal. If reservation was never introduced, where do you think India would be today? రిజర్వేషన్ రాకపోతే ఎట్లా ఉంటుందంటే బ్రదర్, బేసికల్లీ బిఫోర్ అప్పట్లో రిజర్వేషన్ పెట్టారు. ఓకే, ఎందుకు సమ్ నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వాళ్ళకి వెరీ పూర్, సమ్ వాళ్ళకి ఇవేమీ లేక పెట్టి ఉంటారు. బట్ నౌ ఏ డేస్ ఆల్ ఆర్ ఈక్వల్ కంపేర్ టు జనరల్ క్యాండిడేట్స్. రిజర్వేషన్ క్యాండిడేట్స్ మోర్ ఇంప్రూవ్ నౌ ఏ డేస్. వై? బికాస్ యాక్చువల్లీ ప్రతి దీంట్లో రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళకి జాబ్స్ అనేవి ఎక్కువ అవ్వడం, నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పుడు మన రైల్వే జోన్లో కానీ లేకపోతే ఎందులోకి వెళ్ళినా సరే వాళ్ళకి పేరెంట్స్ జాబ్ ఉందనుకోండి, వాళ్ళ వల్ల ఎలాగైనా సరే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో జాబ్ వాళ్ళ పేరెంట్స్ వల్ల వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఆ క్యాండిడేట్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా జాబ్ వస్తుంది. సో ఇప్పుడు నాలెడ్జ్ పర్సన్స్కి ఏంటి జాబ్ రావట్లేదు. సో ఇండియాకి ఎలా ఇంప్రూవ్ అవుతుంది? మరి అవ్వదు కదా. సో ఎందుకు అవ్వట్లేదు అంటే నాలెడ్జ్ పర్సన్స్ ఏమో ఉండిపోతున్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమో జాబ్ వస్తుంది. సో నాలెడ్జ్ ఇప్పుడు ఇండియా ఎలా దీనివల్ల ఇప్పుడు ఇండియా అభిషుల్ అవ్వదు. సో నేనే ఎగ్జామ్ రాశాను, 90% అప్పుడు వచ్చింది, నాకు జాబ్ రాలేదు. మా ఫ్రెండ్కి ఏమో 35% వచ్చింది, సీ గాట్ ది జాబ్. సో నా దగ్గర నేర్చుకున్నాడు, తనకి రాలేదు జాబ్, తనకు వచ్చింది, నాకు రాలేదు. ఇట్లా ఇంకేం చెప్పాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి. The reservation should be ended. Yeah. And ఒకే క్వశ్చన్, do you support women reservation? ఉమెన్ ఫర్ మీ ప్రతి దీంట్లో ఉమెన్ రిజర్వేషన్ అంటారు, వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే నవ్ డేస్. యాక్చువల్లీ అంటే వాళ్ళకి కావాల్సిన దీంట్లో వాళ్ళు రిజర్వేషన్ అంటారు, మళ్ళీ ఏమో బయటకు వెళ్ళేసరికి మాకన్నా మీరు ఏం తక్కువ అనే పాయింట్ వాళ్ళే అంటున్నారు. సో మరి పాయింట్ తక్కువ ఈక్వల్ రిజర్వేషన్ ఉండాలి, కానీ మనకన్నా వాళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళు తక్కువ చేశారు అనుకోండి, వాళ్ళే బయటకు వెళ్ళాం, ఇప్పుడు బస్సులో ప్లేస్ లేకపోతే వాళ్ళు ఏమంటారంటే మాకు ప్లేస్ ఎందుకు ఇవ్వట్లేదు ఉమెన్ అంటున్నారు.
సో వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నారు. అండ్ జాబ్కి వెళ్ళినప్పుడు రిజర్వేషన్ కావాలి. బయటకు వెళ్తే ఏమైనా అన్నా నువ్వు ఎందుకు అలాగ ఉన్నావు అంటే వీఆర్ ఈక్వల్ అంటున్నారు. సో అక్కడ ఈక్వల్ వచ్చి ఇక్కడ ఈక్వల్ కాకపోవడం ఏంటి? బేసికల్ ఉంటే ఎక్కడైనా ఈక్వల్గా ఉండాలి, లేకపోతే లేదు. అండ్ నా పాయింట్ ఆఫ్ లో రిజర్వేషన్ లేకుండా ఉండడమే బెస్ట్. అడ్మిషన్స్ మరియు జాబ్ మెరిట్ మీద బేస్ అయి ఉండాలా లేకపోతే రిజర్వేషన్ మీద బేస్ అయి ఉండాలా? సో మీకు ఇక్కడ రిజర్వేషన్ అన్న టాపిక్ తీసారు కాబట్టి నేను మేక్ షూర్ ఏం చేస్తున్నా అంటే నేను ఐదర్ రిజర్వేషన్స్కి అగెనిస్ట్ కాదు, ఐదర్ నేను సపోర్ట్ కూడా చేయను, ఐ న్యూట్రల్ అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే రిజర్వేషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాయబడింది కాబట్టి ఐ రెస్పెక్ట్ ఇట్. సో ఒకవేళ దానివల్ల స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారంటే గవర్నమెంట్ దాన్ని దృష్టిలో తీసుకొని సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏముందో దానికి కావాల్సిన ప్రాసెస్ అమెండ్మెంట్ బిల్ ఏదో పాస్ చేయడం, హాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తోని, సో ప్రాపర్ రీజన్ వ్యాలిడ్ రీజన్స్తోని కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయొచ్చు. సో ఇది బెటర్ అని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ టైంలో లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినాడు కాబట్టి సో ఈ డిస్క్రిమినేషన్ అనేది ఇట్లా ఫ్యూచర్ టు ఫ్యూచర్ ఇంకా పాకుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది పోతూనే ఉంటుంది, దీనికి ఒక స్టాప్ పెట్టాలని ఒక ఐడియాలజీతోని ఏం చేసినట్టు రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిండు. సో ఆ రిజర్వేషన్స్ చేయడం వల్ల దళితులకు కూడా సొసైటీలో కూడా ఈక్వల్గా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చానని నేను అనుకుంటున్నా. ఒరికి క్వశ్చనే, ఒకవేళ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి 90% వచ్చింది మార్క్స్, కానీ అతనికి రిజర్వేషన్ లేదు, అయితే హీఈస్ నాట్ సెలెక్టెడ్. ఇంకా మరొక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి 35% వచ్చింది, ఇంకా అతనికి రిజర్వేషన్ ఉంది, సో హీ గాట్ సెలెక్టెడ్. సో డూ యూ సపోర్ట్ దిస్? యాక్చువల్గా ఇక్కడ నేను రిజర్వేషన్ గురించి మాట్లాడదలుచుకోలేదు. నా యాక్చువల్లీ ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ నాలెడ్జ్ అనేది అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఆల్వేస్. దట్స్ బ్యూటిఫుల్. ఓకే. అండ్ ఒరికి లాస్ట్ క్వశ్చన్, డూ యూ సపోర్ట్ ఉమెన్ రిజర్వేషన్? సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా సొసైటీలో ఉంటున్నారు, వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి. సో ఈక్వల్ రైట్స్ లేకపోతే వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. సో వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి. సో దట్స్ వండర్ఫుల్ ఆన్సర్ బై. థ్యాంక్ యూ సో మచ్. Stranded